యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకుందాము. చదువుకొని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేద్దాము. ఈ పుస్తకంలో రావటానికి ముందు నేను 4 ఇంట్రడక్టరీ మెసేజెస్ చెప్పాను. ఒకవేళ మీరు ఈ గ్రంథంలో నుంచి మాతో పాటు ప్రయాణం చేయబోతున్నట్లయితే దయచేసి మీరు ఆ 4 మెసేజెస్ కూడా వినండి. వింటే చక్కగా మీరు ఈ పుస్తకం అంతా, ఈ గ్రంథం అంతా అయిపోయేంత వరకు సంఘముగా మనం అందరం కలిసి వాక్యం నేర్చుకోవచ్చు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఎప్పటికీ మారిపోయేటట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు. దయచేసి మీరు ఆ 4 మెసేజెస్ కూడా యూట్యూబ్‌లో వినాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకుందాము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. నిజమైన సంతోషము, సంపూర్ణమైన సంతోషముతో ఈ వచనాలు ఎండ్ అవుతా ఉన్నాయి. 4 వచనము లాస్ట్‌లో మన సంతోషము పరిపూర్ణమవ్వాలని అపోస్తలుడు ఈ మాటలు రాస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ 4 వచనాలలో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరిలో అయితే దేవుని జీవము ఉంటదో వారు సంతోషంగా ఉంటారు. ఎవరిలో అయితే దేవుడిచ్చేటువంటి నిత్య జీవం ఉంటదో వారు సంతోషంగా ఉంటారు. నిజానికి వారు నిజమైన సంతోషాన్ని భూమి మీద అనుభవించగలుగుతారు. భూమి మీదే కాదు, వారి సంతోషము నిత్యత్వంలో సంపూర్ణమవుతుంది. ఎవరిలో అయితే జీవం ఉండదో వారు సంతోషంగా ఉండలేరు. వారిలో జీవము లేదు కాబట్టి మరణం ఉంటది. జీవము లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరింకా చీకటిలోనే ఉన్నారు. జీవము లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరింకా మరణించే ఉన్నారు. యూ ఆర్ ఇన్ డెత్ అండ్ యూ ఆర్ ఇన్ డార్క్‌నెస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లైఫ్. జీవము లేకపోతే మీరింకా మరణంలో ఉన్నారు. చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉండటం, మరణంలో ఉండటం మాత్రమే కాదు, చీకటిలో ఉన్నవాడు ఎప్పుడూ అబద్ధాన్నే నమ్ముతాడు. వెలుగులో ఉన్నవాడికే సత్యము కనపడుతది. చీకటిలో ఉన్నవాడు ఎక్కడికి పోతున్నాడో, ఎందుకు పోతున్నాడో తెలీదు. ఆ వ్యక్తి చీకటిలో ఎందుకున్నాడంటే, అతనిలో జీవము లేదు కాబట్టి. జీవం లేదు కాబట్టి చీకటిలో ఉన్నాడు. జీవం లేదు కాబట్టి మరణంలో ఉన్నాడు. జీవం లేదు కాబట్టి అసత్యాన్ని నమ్మి గుడ్డివాడిగా, గుడ్డితనంతో బ్రతుకుతున్నాడు. దేవుని వాక్యం మరలా మరలా చెప్పేదేంటంటే, ఎవరిలో అయితే జీవం ఉంటదో, ఎవరైతే జీవాన్ని కలిగి ఉంటారో, దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని కలిగి ఉంటారో, వాళ్ళు సత్యంలో నడుస్తారంట, వెలుగులో నడుస్తారంట. వాళ్ళు సంతోషంగా ఉంటారంట, ఆనందముగా ఉంటారంట. ఈరోజు మనమందరము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజంగా మీలో ఆ సంతోషము ఉందా? ఆ ఆనందం మీకుందా? నాలో నిత్య జీవం ఉందని, నాలో జీవం ఉందనేటువంటి సంతోషము మీకుందా?
మీకు దేవుడు తెలుసని, దేవునిలో మీరున్నారని, అందువలన మీకు నిత్య జీవం ఉందని, పాప క్షమాపణ దొరికిందని, మీరు దేవుణ్ణి చూడబోతున్నారని, మీరు దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నారనేటువంటి నిశ్చయతతో మీరు సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? నేను ఏదైనా తప్పు మాట్లాడితే, ఏదైనా చెడు ఆలోచిస్తే, నాలో ఉన్న సంతోషము డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపిస్తది. అనిపించిన వెంటనే నాలో ఉన్నటువంటి ఆ సంతోషం గనుక ఎక్కడైనా డిస్టర్బ్ అయిందని అనిపిస్తే నాకు, నేను ఫైట్ చేస్తాను మళ్ళీ దాన్ని తెచ్చుకునేంత వరకు. ఐ విల్ ఫైట్. హౌ ఐ విల్ ఫైట్? ఐ విల్ ఆస్క్ గాడ్స్ ఫర్‌గివ్‌నెస్. ఐ విల్ ఇమ్మీడియేట్‌లీ ఆస్క్ గాడ్స్ ఫర్‌గివ్‌నెస్ బికాజ్ జాయ్ యొక్క, సంతోషం యొక్క, ఆనందం యొక్క విలువ చాలా మందికి తెలీదు. నేను చాలా డిస్టర్బ్ అయిపోతాను. కొంచెం నాలో ఉన్నటువంటి జాయ్ గనక డిస్టర్బ్ అయిందంటే, నేను చాలా డిస్టర్బ్ అయిపోతాను. వెంటనే దేవుని దగ్గరికి వెళ్తాను. అయ్యా! ఆ సంతోషం నాకు మరలా నువ్వు దయచేయి. నాకు ఆ సంతోషం కావాలి. అది లేకపోతే నేను ఉండలేను. ఆ సంతోషము ఎలా కలుగుతదంటే, మనము దేవునిలో ఉన్నామని, దేవునితో సహవాసము చేస్తున్నామని, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, దేవుణ్ణి హత్తుకొని, ఆయన మహిమ కోసం బ్రతుకుతున్నామని మనకు తెలిస్తే, అప్పుడు ఎవ్వరు వర్ణించలేనంత సంతోషం మన హృదయాల్లో ఉంటది. ఆనందం మన హృదయాల్లో ఉంటది. లేకపోతే మన జీవితంలో ఉన్నంత గూడా బాధే, కన్నీరే, దుఃఖమే, చింతే. జీవము కలిగిన వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలు కాదివి. నిత్య జీవం కలిగిన వ్యక్తిలో ఉండాల్సినటువంటి లక్షణాలు కావివి. చాలా జాయ్‌ఫుల్‌గా ఉండాలి. నాకు దేవుడు తెలుసు. నేను దేవునిలో ఉన్నాను. నేను నిత్య జీవానికి వెళ్తున్నాను. యుగయుగాలు దేవునితో ఉంటాను. ఆయన ముఖ దర్శనం చేసుకుంటాను. ఈ మాటలు మనల్ని ఏం చేయాలంటే చాలా జాయ్‌ఫుల్ పీపుల్‌గా చేయాలి. ఎంతో సంతోషము, హృదయము నిండా సంతోషము నిండిన ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిజానికి ఈ 4 వచనాల సమ్మరీ ఏంటంటే, జీవాధిపతి అయిన దేవుడు తన జీవాన్ని పాపికి ఇస్తున్నాడంట. ఆ పాపి ఆ జీవము దగ్గరికి వచ్చి, ఆ జీవము తీసుకొని ఆయనతో సహవాసము చేస్తూ చాలా సంతోషంగా ఉంటాడంట. అదే యాక్చువల్‌గా ఈ 4 వచనాల యొక్క సమ్మరీ అన్నమాట. నిత్య జీవము కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి, మన కోసము మన దగ్గరికొచ్చి, మన పాపములు ఆయన మీదకు తీసుకొని, ఆయన జీవాన్ని మనకిచ్చి, మనల్ని ఆయన దగ్గరికి తెచ్చుకొని, ఆయనలో మనల్ని దాచిపెట్టి, ఆయనలో మనల్ని భద్రం జేసి, మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్తున్నాడంట. దాన్ని బట్టి మనము ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉండాలంట. అది యాక్చువల్‌గా ఈ 4 వచనాల యొక్క సమ్మరీ. ఈ 4 వచనాలు చదువుతున్నప్పుడు నాకు ధ్యానిస్తా ఉన్నప్పుడు చాలా వచనాలు చాలా గ్రంథాల్లో నుంచి నా మనసులోకి వచ్చేస్తున్నాయన్నమాట. 1, 2 వచనాలు నేను మీకు అంటే కనెక్షన్ కోసము చదువుతాను. అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి ట్రూతు, అక్కడున్నటువంటి ట్రూతు జీవము, సంతోషము అనేటువంటి ట్రూతు మనకు మరలా, మరలా కనిపిస్తా ఉంటుంది. చూడండి 16వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. సామ్ 16 వర్స్ 11 మన మినిస్ట్రీకి కూడా పేరు ఇక్కడి నుంచే పెట్టాము. సంపూర్ణ సంతోషము, ఫుల్‌నెస్ ఆఫ్ జాయ్ అనేటువంటి పేరు పెట్టడానికి కారణం గూడా ఇదేననమాట. 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చూసారండి? 16 అధ్యాయము 11 వచనం. సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలోనే దొరుకుతదంట. కానీ ఆయన సన్నిధిలోకి వెళ్ళటం అంటే ఏంటంటే, జీవం మార్గములో నడుచుకుంటా వెళ్ళటం అంట. ఎవరైతే జీవ మార్గంలో నడుచుకుంటూ ఆయన సన్నిధికి వెళ్తారో, అక్కడంట ఏం జరుగుతదంటే సంపూర్ణ సంతోషము దొరుకుతుందంటండి. సంపూర్ణ సంతోషము. సంతోషము లేక, దుఃఖముతో, వేదనతో, భయముతో నిద్ర పట్టక బాధపడుతున్న వారు ఎంతోమంది. కానీ దేవుడేమంటున్నాడంటే, నా దగ్గర నీకు జీవము దొరుకుతుంది. నా దగ్గర నీకు సంతోషము దొరుకుతుంది. సంతోషము గూడా గాదది. సంపూర్ణ సంతోషమంట. నిజానికి అది ఒకే ఒక వ్యక్తి ఎక్స్‌పీరియన్స్ చేయగలడు. ఆ వ్యక్తి ఎవరంటే, సిలువలో తన పాపమును కడుక్కొని,
దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి మాత్రమే సంపూర్ణ సంతోషాన్ని అనుభవించగలరు. ఇక్కడ యోహాను చెప్తున్న దానికి, ఇక్కడ కీర్తనలో విన్నదానికి నాకేమి తేడా కనిపించట్లేదు. తేడా ఏమి కనిపించట్లేదు. ఎందుకంటే జీవము దగ్గరికి, జీవ మార్గంలోనికి నన్ను నడిపించు ప్రభువా! అక్కడ నాకు సంపూర్ణ సంతోషము దొరుకుతుందని చెప్తున్నాడు. సేమ్ ట్రూత్. నేను ఇంకొక వచనాన్ని కూడా చదివి నేను ఇక్కడికొస్తాను. ఇక్కడికొచ్చి మనము దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉందన్నమాట. నాకు చాలా ఇష్టమైన వచనాలు. 3 అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆ 4 వచనాల్లో ఒక మాట మనము చూస్తామన్నమాట. 3 అధ్యాయము 2 వచనం నుంచి చదువుతాను. పైనున్న వాటి మీద గాని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. అంటే ఆయన సన్నిధినే మీరు కోరుకోండి. భూమి మీద మీ మనసు పెట్టుకోవద్దు. ఆయన సన్నిధిలో మీరు కోరుకోండి అని చెప్తున్నాడు. చెప్తే ఇక్కడ ఒక మాట అంటాడు 3వ వచనంలో. మీ జీవము, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్. జాగ్రత్తగా దేవుడు మన జీవమును క్రీస్తులో భద్రం చేశాడంట. 4వ వచనము, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూసారండి. ఆయనంట మనకు జీవమంట. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్ అండ్ ఇన్ హిమ్ ఈజ్ లైఫ్. ఆయనలోనే జీవం ఉంది. ఆయనలోనే మన జీవం భద్రంగా ఉంది. కాబట్టి మనము ఆయనను కోరుకుంటూ ఆయనలోనే మనము జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సేమ్ పాయింట్. జీవము ఆయనలోనే ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ద్వారా మాత్రమే మనము సంతోషంగా ఉండగలము. ఆయనను ఆశపడాలంట. మనం కోరుకోవాలి. ఆయన సన్నిధిలో ఉండాలనేటువంటి ఆశ మనకుండాలంట. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంకి వచ్చేద్దాం. ఈ 4 వచనాలు చదవటానికి చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చదివినటువంటి వచనాలు. నిజానికి కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా గ్రీక్‌లో రాశారు. క్రొత్త నిబంధన గ్రంథం అంతటిలో కూడా చాలా సింపుల్ గ్రీకు మొదటి యోహాను రాసిన పత్రిక. బైబిల్ కాలేజ్‌లో గ్రీక్ చెప్పేటప్పుడు మొట్టమొదట స్టూడెంట్స్‌కి ఇచ్చేటువంటి పుస్తకం ఇది. చాలా ఈజీగా ఉంటది చదవటానికి గ్రీకు. చాలా సింపుల్‌గా ఉంటది చదవటానికి. కానీ అర్థం చేసుకోవడం మాత్రం ఈజీ కాదు. సెంటెన్సెస్ సింపుల్‌గా ఉంటాయి. దేవుడు వెలుగై ఉన్నాడు. సెంటెన్స్ అయిపోయింది. దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు అర్థం చెప్పాలి దీనికి. సెంటెన్స్ రాసేసాడు యోహాను. దాని మీనింగ్ ఏంటి? సో, సెంటెన్సెస్ సింపుల్‌గా ఉంటాయి గానీ, యోహాను రాసిన మొదటి పత్రికను అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇక్కడ గూడా మీరు చదివారు గదా! 4 వచనాలు మనం చదివాము. ఈ 4 వచనాలను గూడా మీరు చదివారనుకోండి, మనకు మళ్ళీ చెప్పిందే చెప్పినట్టుగా అనిపిస్తా ఉంటది. వచ్చిందే వచ్చినట్టుగా అనిపిస్తా ఉంటది. ఏంటిది అసలు ఏం జరుగుతుంది? చూడండి. మొదట్లో అన్నాడు, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూస్తుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకినో అది మీకు తెలియజేస్తున్నాం అన్నాడు. అన్నాడు కదా! మళ్ళీ రెండో వచనంలో మేము చూచి అని అంటాడు. ఆల్రెడీ చూసానని చెప్పాడు కదా! మొదటి వచనంలో. మళ్ళీ మేము చూసామంటున్నాడు. దాని గురించి మళ్ళా సాక్ష్యం ఇస్తున్నాం అంటున్నాడు. మరలా మీకు తెలియజేస్తున్నాం అంటున్నాం. ఆల్రెడీ మీరు తెలియజేస్తున్నామని పైన అన్నాడు. తెలియజేస్తున్నామని అంటున్నాడు. చూసామంటున్నాడు. మళ్ళీ చూసామంటున్నాడు. మరి మూడో వచనంలోకి వచ్చామనుకోండి, మరలా అంటాడు మేము చూచిన దాన్ని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. ఇదేంటి? ఆల్రెడీ మీరు ఒకసారి చెప్పారు కదా! మళ్ళీ చెప్తారేంటి? చెప్పిందే మరలా చెప్తారేంటి? అంటే ఈ వచనాలలో ఉన్నటువంటి కష్టం ఏంటంటే, వీటిని అర్థం చేసుకోవటంలో కష్టం ఏంటంటే, అసలు ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? అసలు ఈ థాట్ ఎలా ఫ్లో అవుతుంది అనేటువంటిది ఈ 4 వచనాల్లో అర్థం చేసుకోవటము ఈజీ కాదు. చాలా కష్టం. చాలామంది దైవజనులు ఈ గ్రంథం మీద పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, దీస్ 4 వర్సెస్ ఆర్ కాల్డ్ గ్రామాటికల్ ట్యాంగిల్ అంటారన్నమాట. ట్యాంగిల్ అంటే అర్థం ఏంటంటే, ఒక చిక్కు ముడుంటది గదండీ! ఆ! అంటే తాడు ఉందనుకోండి. ఆ తాడుని మీరు ఇలా చేసేస్తే, మనం ఒక స్ట్రెయిట్‌గా తాడులాగా తీయాలనుకోండి, చాలా కష్టమవుతది. ఎందుకంటే, చాలా ముళ్ళు పడిపోయి చిక్కులుగా అయిపోయిందనమాట. అగో అలా ఉందంట ఈ 4 వచనాలు.
చాలామంది దైవజనులు అన్నారు ఆ మాట. అంటే మీరు చూస్తుంటే ఏదో అర్థమైపోయినట్టు, నాకు అర్థమైపోయిందన్నట్టు అనిపిస్తుంటదంట గానీ, నిజానికి చాలా కష్టము అనేటువంటిది మనము ఇక్కడ చూస్తాం. జాన్ స్టార్ట్ అనే భక్తుడు ఈ మాట అంటాడు. ఇట్ ఈస్ ఎ గ్రామాటికల్ ట్యాంగిల్ అంటాడు. ఇంకా అంతే చాలామంది ఏమన్నారో తెలుసా? ద సింటాక్స్ ఆఫ్ దీస్ 4 వర్సెస్ ఈస్ అబ్‌స్ట్రూజ్ అన్నారు కొంతమంది. అంటే అర్థం ఏంటంటే, ఈ సింటాక్స్ అంటే అర్థం ఏంటంటే, పదాల అమరిక. సింటాక్స్ అంటే పదాల నిర్మాణం. సో, ఇవన్నీ పదాల సమూహమే గదా! ఈ వచనాలన్నీ ఏంటి? చాలా పదాలున్నాయి. ఆ పదాల సమూహము. ఈ పదాల సమూహాన్ని మనము ఇంగ్లీష్ గ్రామర్‌లో సింటాక్స్ అంటాము. సింటాక్స్ అంటే ఏంటంటే, ఎలా పదాలు అరేంజ్ చేయబడినయి అనేటువంటి సింటాక్స్ అనమాట. సో, పదాల నిర్మాణం. ఈ పదాల నిర్మాణం అంట చాలా తెలుసుకోవటానికి కష్టమైందంట. వాక్య నిర్మాణము వెరీ హార్డ్ టు అండర్‌స్టాండ్ అంటారు. చాలామంది కామెంటరీస్ రాసినోళ్ళు ఈ 4 వచనాల మీద చెప్పిందేంటంటే, ఈజీ కాదు ఈ 4 వచనాలని అర్థం చేసుకోవటము. ఇవి చాలా గూఢముగాను, గుప్తమైనవిగాను, తెలుసుకుంటే కష్టమైనటువంటి వచనాలు. ఎందుకంటే, ఈ పదాల నిర్మాణము అలా ఉంది అనేటువంటిది చాలామంది చెప్తారనమాట. మీరు ఎన్ని సార్లైనా చదవండి 4 వచనాలని. ఈ 4 వచనాలను చదివి, మొత్తం చదివి, ఈ ముళ్ళన్నీ ఇప్పి, మీరు నాకు చిన్నగా స్ట్రెయిట్‌గా ఒక తాడు చేసి ఇవ్వండి. నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ముళ్ళన్నీ తీశారు గదా మీరు. ఒక తాడు బయటకొచ్చింది గదా! దానికి మొదలుంది, చివరుంది. సో, చక్కగా నీట్‌గుంది. క్లియర్‌గుంది. నాకిప్పుడు ఇక్కడ పట్టుకొని నిదానంగా ఆ తాడు చుట్టూ వెళ్ళాననుకోండి, చివరికెళ్ళిపోయాననుకోండి, నాకు అర్థమవుతది గదా! వచనాలన్నీ గూడా. సో నేను ఈ వారమంతా అదే చేశాను. ఈ ముళ్ళన్నీ విప్పటానికి ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసి దీన్ని అట్‌లీస్ట్ ఒక స్ట్రెయిట్ తాడుగా చేస్తే గనక మనకు అర్థమవుతది. ఈ 4 వచనాలు చాలా కష్టమైనటువంటి వచనాలు. నేనే చాలా టైమ్ స్పెండ్ చేశాను అర్థం చేసుకోవటానికి. చెప్పిందే మరలా చెప్తున్నాడు. అసలు ఆయన చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ 4 వచనాల్లో? బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ 4 వర్సెస్. నేననుకుంటాను ఆయన పౌలు లాంటి వ్యక్తి కాదు యోహాను. పౌలు చక్కగా చాలా గ్రామాటికల్‌గా, సిస్టమాటిక్‌గా రాస్తాడు. మెయిన్ క్లాజ్ మనం పట్టుకోగలము. సబ్ క్లాజెస్ పట్టుకోగలము. డిపెండెంట్, ఇండిపెండెంట్ క్లాజెస్ పట్టుకోగలము. స్ట్రక్చర్ అంతా నీట్‌గుంటది. మనం స్ట్రెయిట్ అవే మెయిన్ పాయింట్ దగ్గరికెళ్ళిపోగలమనమాట. పౌలు రాస్తే. ఈయన, ఈయన వేరు. పరిశుద్ధాత్ముడు ఈయన ఏర్పరచుకున్న పని వేరు. నేననుకుంటాను క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను రాసిన పత్రిక మొదటి 18 వచనాలు, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి 4 వచనాలు వెరీ ప్రొఫౌండ్ వర్సెస్ ఇన్ ద బైబిల్. యోహాను సువార్త మొదటి 18 వచనాలు, మొదటి అధ్యాయం 18 మనం ప్రొలాగ్ అంటాం మనం వీటిని. ప్రొలాగ్ అంటే ముందు పుస్తకానికి ముందు రాసేటువంటి మాటలు. పౌలులాగా నేను పౌలుని, నాతో తిమోతి ఉన్నాడు. మేమిద్దరం కలిసి మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మీకు దేవుడు కృప, సమాధానము దయచేయనుగాక అవేమి ఉండవు ఈయన పుస్తకంలో. ఏమన్నా ఉన్నాయా? పౌలు రాసేటప్పుడు ఎలా రాస్తాడు? ఇదిగో ఇప్పుడు నేను చెప్పాను కదా! ఎలా రాస్తాడు. యోహాను ఎలా రాస్తాడు? యోహాను ఎలా రాస్తాడంటే జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూస్తుమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేన్ని తాకినో అది మీకు తెలియజేసును. దే ఆర్ డిఫరెంట్. సో, నేను ఈ తాడుకి 2 ఎండ్స్ ఉన్నాయి గదండీ! ఈ 2 ఎండ్స్ ఎక్కడున్నాయో చెప్పమంటారా? ఒక ఎండ్ నిత్యత్వంలో ఉంది ఇటువైపు. ఇంకొక ఎండ్ నిత్యత్వంలో ఉంది. సో, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఈ తాడు ఎళ్తుందనమాట. నిజానికి ఈ 4 వచనాల్లో ఈ చివరి నుంచి ఈ చివరి వరకు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు వెళ్తున్నటువంటి తాడు. ఇక్కడ యోహాను నేననుకుంటాను మనకి కావాల్సిందంతా గూడా నిత్య జీవము నుంచి నిత్య జీవం వరకు చెప్తున్నాడు కాబట్టి, ఒక వ్యక్తికి కావాల్సినటువంటి సత్యం అంతా ఉంది ఈ 4 వచనాల్లో. దాన్ని నేను ఒక 7 పాయింట్‌లో చూపిస్తాను. ఈ తాడుని 7 చోట్ల నేను ఆగుతాను. ఆగితే మీకు అర్థమవుతది. సో, ఈ 7 పాయింట్స్ ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్న ఈ 7 పాయింట్స్ గూడా మనకు అర్థమైనయి అనుకోండి. మనకు అర్థమైతే ఈ 4 వచనాలు అర్థమైనయి. ఈ 7 పాయింట్స్ గూడా మొత్తము ఇక్కడ మాట్లాడుతున్న 7 పాయింట్లన్నీ గూడా మాట్లాడుతుందంతా గూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించే. ఎవరి గురించి? లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించే. క్రీస్తు గురించే మాట్లాడుతున్నాడాయన. జీసస్ క్రైస్ట్ గురించే మాట్లాడుతున్నాడు. నేను మరలా చెప్తున్నాను.
నిజమైన క్రీస్తుని అర్థం చేసుకుంటేనే మనకు రక్షణ. నిజమైన క్రీస్తుని అర్థం చేసుకోకపోతే మనకు రక్షణ లేదు. ఇదంతా గూడా క్రీస్తు గురించి, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారి గురించి. అంటే క్రీస్తులో ఉన్నవారు అనేటువంటి మాట నేను వాడినప్పుడు మరలా నేను క్రీస్తు గురించే మాట్లాడుతున్నాను. దే ఆర్ ఇన్ క్రైస్ట్. వాళ్ళు క్రీస్తులో ఉన్నారు. కాబట్టే వాళ్ళకన్నీ ఉన్నాయన్నమాట. లేకపోతే ఏమీ లేదన్నమాట. సో, మొత్తము క్రీస్తు గురించే 7 పాయింట్స్ ఆయన చెప్పినట్టుగా నేను చెప్తాను. ఆ ట్రేసెస్ చూపించుకుంటూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మొట్టమొదటి పాయింటు ఏమంటున్నాడంటే, ఆయన మాట్లాడాలనుకున్నటువంటిది, ఆయన చెప్పాలనుకున్నటువంటిది ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీవము. మొదటి పాయింట్ ఏంటి? జీవము. జీవము గురించి మాట్లాడుతున్నాడు. జీవము అనే మాట మనము 3 సార్లు చూస్తామిక్కడ. ఈ 4 వచనాల్లో. మొట్టమొదటిది జీవవాక్యము. జీవము, వాక్యము. జీవవాక్యం అనేటువంటి మాట ఫస్ట్‌లో చూసాము. తర్వాత రెండవ వచనంలో మనము ఆ జీవము ప్రత్యక్షమాయెను అనేటువంటి మాట చూస్తాము. జీవము అనే మాట. అదే విధంగా రెండవ వచనంలోనే ఆ నిత్య జీవమును మేము చూసి, ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము అనే మాట ఉంది గదండీ! సో, మీరు గమనించాల్సిందేంటంటే, ఈయన మాట్లాడాలనుకుంటున్నటువంటి మెయిన్ పాయింటు జీవము గురించి చెప్పాలనుకుంటున్నాడు. జీవం గురించి చెప్పాలనుకుంటున్నాడు. ఇక్కడ మనము 3 మాటలు వాడాడు. జీవము అనేటువంటి పదముతోనే మనకి ఒకటి జీవము అన్నాడు. 2 జీవవాక్యము అన్నాడు. మూడోది నిత్య జీవము అన్నాడు. ఈ 3 మాటల్ని మనం ఇక్కడ చూస్తామనమాట. సో, ఇంతకీ ఎవరు ఈ జీవవాక్యము? లేకపోతే ఎవరు ఈ నిత్య జీవము? ఎవరు ఈ జీవము? అనేటువంటి మాట మనం అడగాల్సినటువంటి మాట. సో, అంటే ఇక్కడ ఒక 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 వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే, నేను చెప్తాను ఎందుకు అర్థమవుతుందో చెప్తాను. జీవవాక్యమును గూర్చినది అని అది ఆది నుండి ఏది ఉండెనో అన్నాడండి. అన్నాడంటే అర్థమేంటి? అన్నాడంటే అర్థమేంటంటే, ఓహ్! ఎవరి గురించో చెప్తున్నాడు. ఈ జీవము ఎప్పటి నుంచి ఉందంట? ఆది నుంచి ఉంది. అంతేకాదు ఈ జీవము ఆది నుంచి ఉండటమే కాదంట, ఈ జీవము ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షము అంటే అర్థమేంటి? ప్రత్యక్షము అంటే కనిపించింది. కనిపించింది. బయటికి కనిపించింది. ఎక్కడ ఆది నుండి ఉన్నటువంటి జీవము బయటికి కనిపించిందంట. సో, ఇక్కడ ఆయన మాట్లాడాలనుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జీవము అయినటువంటి ఈయన, నిత్య జీవమును ఇచ్చేటువంటి ఈయన, ఆయన గురించి యోహాను మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీవము ఆయనే, నిత్య జీవము ఆయనే, జీవవాక్యము. కొంతమంది జీవవాక్యము దగ్గర ఏమంటారంటే, జీవవాక్యం అంటే క్రీస్తు కాదు. జీవవాక్యం అంటే క్రీస్తుని గురించినటువంటి వాక్యం అని అంటారు. నేను ఆ పాయింట్‌తో అంగీకరించలేను. అంగీకరించడానికి కారణాలు నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే ఎక్స్‌పోజిషన్‌లో మీకు అవసరం లేదు ఆ కారణాలు ఏంటనేటువంటిది. బట్ జీవవాక్యము అనేటువంటిది కూడా క్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే, ఆయనలో జీవం ఉండటం మాత్రమే కాదు, ఆయన జీవము గలవాడు మాత్రమే కాదు, ఆయన యెహోవా వాక్కు గూడా. ఆయన వాక్యము అనేటువంటి మాటని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యములో ఏముంది? ఆ వాక్యంలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉందని ఆయనే చెప్తున్నాడన్నమాట. సేమ్ ఆథరు బట్ డిఫరెంట్ ప్లేస్‌లో మాట్లాడుతున్నాడు. సో, నేను ఈయన మాట్లాడుతున్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీవము గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేటువంటి జీవము ఎవరంటే ఆయన ఒక వ్యక్తి. ఆయన లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటిది ఫస్ట్ పాయింట్ మనకు అర్థమవుతుందనమాట. జీవము, నిత్య జీవము ఈ మాటలన్నీ గూడా అర్థం ఒకటే. ఎందుకంటే దేవునిలో ఉండే జీవము నిత్యమైనటువంటి జీవమే. మనుషుల్లో ఉండేదే నిత్యం కానటువంటి జీవము. సో, మనము దేవుని గురించి మాట్లాడుతున్నాం గాబట్టి ఆయనలో ఏ జీవం ఉంటది? నిత్య జీవము ఉంటది. ఈ జీవము అన్న మాట చాలా ఇంపార్టెంట్ మాటండి ఇక్కడ. మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇక్కడ వాడిన మాట జీవము అన్నటువంటి మాట బయాస్ కాదు. బిఐఓఎస్ బయాస్ అనేటువంటి మాట మనం వాడుతుంటాం. బయో అంటే లైఫ్ గదా! బయాస్ అంటే మనం లైఫ్ అంటాం. ఆ మాట కాదు ఇక్కడ వాడింది. సూకే అని ఇంకొక వర్డ్ ఉంది. అది కూడా కాదు ఇక్కడ వాడింది. ఇక్కడ వాడినటువంటి మాట జోయి. జోయే అంటాం గదా మనం. జెడ్ఓఈ. ఆ జీవము గురించి మాట్లాడిన. అంటే నిజమైన జీవము, అసలు జీవము,
దేవుని అందే ఉండేటువంటి జీవము. ఆ జీవము గురించి ఇక్కడ ఈయన మాట్లాడుతా ఉన్నాడనమాట. ఆ జీవం గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, ఆ జీవము గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడాలనుకున్నటువంటి పాయింటు ఏమంటున్నాడు? జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఈయన మాట్లాడాలనుకున్న దేవునిలో జీవం ఉంది కరెక్టే. దేవుడు జీవమై ఉన్నాడు కరెక్టే. మనము యోహాను సువార్తలో కూడా చూసాం గదా! యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఈ మాట చూస్తాం. ఏమని చూస్తాము? యోహాను సువార్త మొదటి అధ్యాయం 4 వచనం. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెననే మాట మనం చూస్తాం గదా! సో, ఆయనలో జీవముంది కరెక్టే. ఆ మాట మనకి చాలా సార్లు ప్రభువు గూడా అదే సత్యాన్ని మనకు చెప్పాడు కదా! నేనే జీవము అనేటువంటి మాట ప్రభు అన్నాడా? ప్రభు చాలా సార్లు ఆ మాట అంటము మనం విన్నాము, చదివాము గూడా. మీరొకసారి యోహాను సువార్త 11 అధ్యాయము 25 వచనాన్ని ఒకసారి చదువుదాం. 11 అధ్యాయం 25 వచనం. ఏమన్నాడు? అందుకు యేసు పునరుద్ధానమును, జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. ఆయనేమన్నాడు? నేనే జీవం అన్నాడు. క్లియర్‌గా చెప్పేసాడు. నేనే పునరుద్ధానము, నేనే జీవము అనేటువంటి మాటలు మనం చూస్తాం. 14 అధ్యాయం 6 వచనంలో యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అనేటువంటి మాటలు మనం చూస్తామన్నమాట. సో, ఆ జీవము గురించి యోహాను మాట్లాడుతున్నాడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు జీవమై ఉన్నాడు. ఆ జీవము గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఈ 4 వచనాల సమ్మరీ మనకు అర్థమయ్యేదేంటంటే, దేవుని నుంచి వచ్చినటువంటి, దేవుడైనటువంటి జీవం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈ పుస్తకంలో కూడా మనము చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూస్తే గనుక రెండో అధ్యాయం 25 వచనం ఒకసారి చదవండి. రెండో అధ్యాయం 25 వచనంలో ఆ జీవమంట మనకు నిత్య జీవము ఇస్తానని వాగ్దానం చేశాడంటండి. రెండో అధ్యాయం 25 వచనంలో ఏమనుందండి? నిత్య జీవము అనుగ్రహించునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవము ఎవరు ఇవ్వగలరు మనకి? నిత్య జీవము ఎవరివ్వగలరు? ఎవరివ్వగలరో చెప్పమంటారా? నిత్య జీవము ఎవరి దగ్గరుందో వాళ్ళే ఇవ్వగలరు. జీవము ఎవరి దగ్గరుందో వాళ్ళే ఇవ్వగలరు. జీవము లేనివాడు, నిత్య జీవము లేనివాడు కానివాడు ఆయన మనకు జీవం ఇవ్వలేడు, నిత్య జీవం ఇవ్వలేడు. కానీ దేవుడు మనకు వాగ్దానం చేసాడంట. ఆయన నిత్య జీవమును అనుగ్రహిస్తానని. 5వ అధ్యాయము 11వ వచనం. ఆ సాక్ష్యమేనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. చూడండి జీవం గురించి మాట్లాడుతున్నాడంట. మాట్లాడటమే ఆ జీవం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడి ఏమన్నాడంటే, ఇదిగో ఆయనలో జీవముంది. ఆయనే జీవము అని చెప్పి మనతో మొదలు పెడుతున్నాడు. 13వ వచనం 5:13 దేవుని కుమారుని నామందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 5వ అధ్యాయం 20వ వచనం ఆఖరిలో ఏమనున్నాడంటే, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిత్య జీవము. ఆయనే జీవము. ఆయన గురించి ఈయన మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, మీరు ఈ ఫస్ట్ పాయింట్‌లో అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిజమైన జీవము దేవుడిలోనే ఉంది. దేవుడితోనే మొదలైంది. మనము సృష్టిలో చూసేటువంటి జీవమంతా కూడా, మనలో చూసే జీవం గానివ్వండి, మీరు జీవులలో చూసేటువంటి జీవం గానివ్వండి, మీరు ఎక్కడ చూసినా గూడా జీవము, సృష్టి అంతట్లో మీకు కనపడేటువంటి జీవం అంతా గూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆయనే నిజమైన జీవము. ఆయన యొద్ద నుండే సమస్తము జీవము కలిగి ఉంది. నిజానికి మనందరిలో ఉన్న జీవానికి కారణం గూడా ఆయనే. మనం ఈరోజు జీవిస్తూ చెల్లిస్తున్నామంటే కారణము ఆయనే. ఆ జీవము గురించి యోహాను మాట్లాడుతున్నాడంట. అది ఫస్ట్ పాయింట్. అంటే ఈ తాడు ఫస్ట్ మనం మొదలుపెట్టింది ఎక్కడంటే, దేవుడు జీవమై ఉన్నాడు. దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. దేవుడు జీవము, దేవుడు నిత్య జీవము. అయితే ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఆయన చెప్పాలనుకున్న పాయింట్? ఆయన చెప్పాలనుకున్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ జీవమంట ఆది నుండి ఉందంట. తండ్రి యొద్ద ఉందంట. రెండో పాయింట్ ఏంటంటే, ఉన్నవాడు అనే మాట చెప్తున్నాడనమాట. ఆ జీవం గురించి ఏం చెప్తున్నాడు?
ఆ జీవము ఉన్నవాడు. ఉన్నవాడు అనేటువంటి పాయింట్ రెండో పాయింట్. ఉన్నవాడు అంటే అర్థము ఏంటంటే, ఆయన ఎప్పుడూ ఉన్నాడు అనేటువంటిది. దాన్ని 2 మాటల్లో చెప్పాడండి. మొదటి వచనంలో అంటాడు, "ఆది నుండి ఏది ఉండెనో" అన్నాడు. ఆది నుండి ఏది ఉండెనో. నంబర్ 2 రెండోది మీరు కొంచెం కిందకొస్తే ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే, "తండ్రి యొద్ద ఉండి" అనే మాటుంది. తండ్రి యొద్ద నుండి గాదు. తండ్రి యొద్ద ఉండి అనే మాట ఉంది కదా! తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటిది మనం ఇక్కడ చదువుతాం అనమాట. సో, ఇప్పుడు ఆదిలో ఉన్నాడంట. తండ్రి దగ్గర ఉన్నాడంట. ఈ జీవము ఆదిలో ఉందంట. తండ్రి యొద్ద ఉందంట. సో, ఇది మనకి రెండో పాయింటు ఈయన చెప్పాలనుకుందేంటంటే, నేను మాట్లాడాలనుకున్నది నిత్య జీవం గురించి, జీవం గురించే. కానీ, ఈ జీవము ఇచ్చేవాడు, ఈ జీవము కలిగినటువంటి వాడు ఈయన ఒక వ్యక్తి. ఆయన ఆదిలో ఉన్నాడు. ఆదిలో ఉండటం మాత్రమే కాదు, ఆదిలోనే తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి యొద్ద ఉన్నాడు. ఈ 2 పాయింట్లు మనకు ఏం చెప్తున్నాయంటే, ఈ జీవము గురించి, జీవవాక్యమైనటువంటి క్రీస్తు గురించి ఏం చెప్తున్నాయంటే, ఆయన సృష్టించబడినటువంటి సృష్టి కాదు. ఆయన మొదటి సృష్టి కాదు. ఆయన తండ్రి చేసినటువంటి లేకపోతే తండ్రి చేత చేయబడినటువంటి ఒక వ్యక్తి కాదు ఆయన. ఆయన తండ్రితో ఆది నుండి ఉన్నాడు. ఆయన ఉన్నవాడు. ఆయన కలిగిన వాడు కాదు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. నిజానికి చూడండి మీరు జాగ్రత్తగా నేను ఈ తాడుకు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఎళ్తుందని నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాము? ఆయన ఉన్నవాడు అంటే అర్థమేంటి? ఆయన ఉన్నవాడంటే ఎప్పుడున్నవాడాయన? ఆయన నిత్యత్వము నుంచి గూడా ఆయన ఉన్నటువంటి వాడు. నిత్య జీవము గలవాడు నిత్యత్వము నుంచి ఉంటాడు. ఆయన ఉన్నవాడు, ఉన్నవాడు అని చెప్తున్నాడు గాబట్టి, జీసస్ క్రైస్ట్ ఎవరంటే ఆన్సర్ మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, క్రీస్తు ఎవరు అని అడిగారనుకోండి, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి 4 వచనాల ప్రకారము ఆయన ఉన్నవాడు నంబర్ 1 అంతేకాదు, ఆయన తండ్రి వద్ద ఉన్నవాడు. ఈ 2 పాయింట్లు గూడా మనము క్లియర్‌గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఉన్నవాడు అనే మాట నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఆయన యొక్క ఉనికి గురించి మాట్లాడుతుంది. అస్తిత్వము అంటాం తెలుగులో. మనం అంటే అర్థం ఏంటంటే ఈస్ బీయింగ్. ఈస్ ఆంటాలజీ అంటాం. ఆంటాలాజికల్ అంటాం అనమాట. ఆంటాలజీ ఆర్ బీయింగ్ అంటే అర్థం ఏంటంటే ఆయన ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే ఆయన లేనటువంటి కాలము లేదు. ఆయన ఒక్కడే ఆ మాట అనగలడు. నేను ఉన్నవాడను అనే మాట ఎవరు అనగలరంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు, అన్ని కాలాలలో ఉండేటువంటి వాడు మాత్రమే అనగలిగేటువంటి మాట ఉన్నవాడు అనేటువంటి మాట అనమాట. అబ్రహాము కన్నా ముందు నేను ఉన్నాను అంటాడు. నేను ఉండేవాడిని గాదు. నేను ఉన్నాను. అబ్రహాం కన్నా ముందు నేను ఉన్నాను. ఉన్నవాడను అంటే అర్థము ఆ మాట నుంచే, ఉన్నవాడు అనే మాట నుంచే మనకి వచ్చినటువంటి పేరే యెహోవా. యెహోవా అంటేనే అర్థం ఉన్నవాడని. ఉన్నవాడని అనువాడు. నిర్గమకాండం 3 అధ్యాయం 14 వచనంలో ఆయనను నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఉన్నవాడను అంటాడు. అనువాడను అంటాడు. ఐ యామ్ హూ ఐ యామ్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే నేనెవరంటే నేనే. నేను ఉన్నవాడిని. నేనెప్పుడూ ఉన్నటువంటి వాడినే. నేను లేని సమయం లేదు. నేను లేని కాలం లేదు అని అంటూ ఈయన ఏమంటున్నాడంటే క్రీస్తు గురించి గూడా, క్రీస్తు గూడా అంట ఆయన ఉన్నవాడంట. ఉన్నవాడు అంటే అర్థము ఆయన లేని సమయము అంటూ ఏమీ లేదు. ఆయన ఉన్నవాడు మాత్రమే కాదంట. ఆయన తండ్రి యొద్ద ఉన్నాడంట. ఇది ఇంట్రెస్టింగ్. మనము యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో గూడా ఈ మాట చదువుతాం. ఆదియందు వాక్యముండెను ఆదియందు వాక్యము ఉండెను. తెలుగులో వాక్యం ఉండెను అని ఒక మాట రాశారండి. నేను అనుకుంటాను అలా రాయకుండా ఆదియందు వాక్యము ఉండెను అని 3 మాటల్లో రాసినట్టయితే కరెక్ట్‌గా ఉండేది. ఎందుకంటే ఆయన ఉన్నవాడు. ఉండెను అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట. సో, ఆయన ఉన్నవాడు అని మనం చూసాము. ఉండటం మాత్రమే కాదు. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే అర్థమేంటి? తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవుడు ఆది నుండి, మొదటి నుండి ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. చాలా దూరంగా లేరు వాళ్ళిద్దరు. నిజానికి తండ్రి యొద్ద అనేటువంటి మాట ఏంటంటే ఇన్ హిస్ ప్రెజెన్స్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ లేకపోతే విత్ హిమ్. ఆయనతో, ఆయన ముందు, ఆయన ఎదురుగా మనం బెస్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఆయన రొమ్మున ఉన్నాడంట ఈయన. ఎక్కడున్నాడు ఆయన? ఆయన రొమ్మున ఉన్నాడు. ఎవరి రొమ్మునున్నాడు? తండ్రి రొమ్మునున్నాడు. మొదటి సృష్టి ఏంటండి? ఏం మాట్లాడుతున్నామండి మనం లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి?
యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుందండి? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఆ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. తండ్రి రొమ్మున ఉండటం ఏంటి? తండ్రి రొమ్మున అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటో తెలుసా అండి? హి ఈస్ హియర్ విత్ ద ఫాదర్. అంటే ఎంత క్లోజ్‌గా ఉన్నాడో చూడండి ఫాదర్‌కి. ఈయన తండ్రి కాదు. ఈయన కుమారుడు. కుమారుడే కానీ ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మున ఉన్నాడు. తండ్రితో ఉన్నాడు. ఈయన ఉన్నవాడు. అంతేకాదు ఈయన జీవము. అంతేకాదు ఈయన నిత్య జీవము. చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించారనుకోండి, జీవము దేవుళ్ళలోనే ఉంటది కదా! నిత్య జీవము దేవుడే ఇవ్వగలడు కదా! మరి ఈయన ఎలా ఇస్తాడు? ఈయన ఎలా ఇస్తాడో చెప్పమంటారా? ఈయన కూడా దేవుడే కాబట్టి. ఈయన కూడా దేవుడే కాబట్టి. తండ్రికి సమానుడు కాబట్టి. తండ్రి సన్నిధిలో తండ్రితో పాటు ఉన్నాడు కాబట్టి, ఈయన లేనటువంటి కాలము, లేకపోతే కలిగినటువంటి కాలము అనేటువంటిది ఏమీ లేదు ఈయనకి. ఈయన ఎప్పుడూ ఉన్నటువంటి వాడు అనేటువంటి ట్రూత్ మనము అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు, నేను తండ్రి యందును తండ్రి నా యందు ఉన్నాము అంటాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి? తండ్రి ఈయనలో ఉండి ఈయన తండ్రిలో ఉన్నాడంటే వీళ్ళిద్దరూ ఒకటే. వీళ్ళిద్దరూ ఒకటే. సో, మనము అర్థం చేసుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే, ఈ జీవము, ఈ నిత్య జీవము, ఈయన దేవుడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. రెండో పాయింట్. ఆయన ఉన్నవాడు. ఆయన కలిగిన వాడు కాదు. మీరు దయచేసి క్రీస్తు గురించి ఎవరు మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా ఆయన సృష్టించబడ్డాడు, ఆయన కలిగాడు, ఆయన మొదటి సృష్టి, ఆయన దేవుడు కాదు. ఎంతమంది మీతో ఎన్ని మాట్లాడినా కూడా మీరు దయచేసి మీకు వాక్యం తెలియాలి. వాక్యం తెలిసిందనుకోండి, మీరు వాళ్ళకి చెప్పగలరు. ఈయనెవరు? ఈయనెవరు? అని అడిగిన ప్రతిసారి మీరేం చెప్పగలరు? మీరు చెప్పండి. ఏ ప్రవక్త జీవం గలవాడని చెప్పగలరు? నేనే జీవం అని చెప్పగలడు ఏ ప్రవక్త అయినా? ఏ ప్రవక్త చెప్పలేడు. ఎవ్వరూ చెప్పలేరు సృష్టిలో. నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము అనేటువంటి మాట ఏ ప్రవక్త చెప్పలేడు. అంతేకాదు నేను ఉన్నవాడునని కూడా ఎవరూ చెప్పలేడు. ఆయన అంటాడు, నేను అబ్రహాము కన్నా ముందు నేను ఉన్నాను అంటాడు. నేను ఉన్నాను అనే మాట ఏంటో తెలుసా అండి? అదే మాట ఇగో ఎమి. నిర్గమకాండం 33 అధ్యాయం 14 వచనంలో ఎగో ఎమి అని ఉంటది గ్రీక్ ట్రాన్స్‌లేషన్‌లో. సేమ్ వర్డ్. ఆయన ఏమంటున్నాడు? నేను యెహోవాననే చెప్తున్నాడు కుమారుడు కూడా. యెహోవా అనే మాటకు అర్థము నేను ఉన్నవాడను అని. ఆ మాట మనము ముగ్గురికి వాడాలి. తండ్రికి వాడాలి, కుమారుడికి వాడాలి, పరిశుద్ధాత్ముడికి వాడాలి. ముగ్గురు కూడా ఉన్నవాడు. ముగ్గురు కూడా మొదటివాడు. ముగ్గురు కూడా కడపటివాడు. అదే మాట కుమారునికి వాడుతున్నాం. సో, మనకి 2 పాయింట్లు అర్థమైనయి. ఏమర్థమైందంటే, యోహాను మాట్లాడుతున్నటువంటిది జీవము గురించి, నిత్య జీవము గురించి. కానీ, ఈ జీవము ఎవరైతే ఉన్నాడో, ఈ నిత్య జీవము అయినటువంటి ఈయన, ఈ జీవమైనటువంటి ఈయన, ఈయన వ్యక్తి, వ్యక్తి మాత్రమే కాదు, ఈయన ఉన్నవాడు. అంతేకాదు ఈయన తండ్రితో ఉన్నాడు. తండ్రితో ఉన్నాడు అనేటువంటి మాటను గూడా మనం ఇక్కడ ఈ పాయింట్‌లో చూద్దాం. మూడో పాయింట్. సో, మనము థ్రెడ్‌లో నుంచి చూడండి. ఇప్పుడు జీవము అయినటువంటి క్రీస్తు ఉన్నాడు. అంతేకాదు ఈ జీవమైనటువంటి క్రీస్తు నిత్యత్వంలో నుంచి తండ్రితో ఉన్నాడు. ఇది రెండో పాయింట్. సో, ఇప్పుడు మనం చూడండి. ఈ ప్రయాణం మనం జాగ్రత్తగా చూస్తున్నాము. ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా గూడా జీసస్ క్రైస్ట్ జీవము, జీసస్ క్రైస్ట్ దేవుడు. ఈ 2 మాట్లాడాం. ఈ 2 మాట్లాడిన తర్వాత మూడో పాయింట్. ఆ మూడో పాయింట్ ఏం జరిగిందంటే తర్వాత? మూడో పాయింట్ ఏంటి చూడు. మూడో పాయింట్ ఏమంటాడంటే, ఆ జీవమంట మనకు ప్రత్యక్షమైందంటండి. మూడో పాయింట్ ఏంటి? మూడో పాయింట్ ఏంటి? ప్రత్యక్షమైంది. మనము రివీల్డ్ అంటాం కదా! ప్రత్యక్షత. ఈ మాట మనము ఇక్కడ చూస్తాం గదా! స్పష్టంగా. ఏమని అంటాడంటే, ఆ జీవము ప్రత్యక్షమాయెను. రెండో వచనంలో చూసారా మీరు? ఆ జీవము ఏం జరిగిందంట? నిత్యుడగు దేవుడైనటువంటి ఈయన ఏమయ్యాడంట? ప్రత్యక్షమయ్యాడంట. ఈ ప్రత్యక్షము అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట. సో, ఆయన ప్రత్యక్షము ఆయను. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రత్యక్షం అవ్వటం ఏంటి? అంటే ఏం జరిగిందిక్కడ? ఏం జరుగుతుందిక్కడ? ఏం జరుగుతుందో చెప్పమంటారండి? ఏం జరుగుతుందంటే, ఈ జీవమైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి ఈ దేవుడు, ఆయన కనపడకుండా ఉండాలనుకుంటే కనపడకుండా ఉండేవాడు. నీకు ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏమి లేదాయన. సృష్టిని చేసి, మనల్ని చేసి, ఏమీ పట్టించుకోకుండా విడిచిపెట్టేసినా విడిచిపెట్టేసి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సృష్టి అంతటి వెనకాల ఆత్మ అయినటువంటి దేవుడున్నాడని, ఆయన మనల్ని ప్రేమిస్తూ
మనల్ని విడిచిపెట్టలేదని మనకు ఎలా తెలుస్తుంది తెలుసా అండి? ఆయన ప్రత్యక్షపరుచుకుంటేనే తెలుస్తది మనకి. ఆయన ప్రత్యక్షపరుచుకుంటేనే తెలుస్తది మనకి. సో, మూడవ ట్రూత్ యోహాను చెప్తుంది ఏంటంటే, ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ప్రత్యక్షపరుచుకోవటం అంటే ఏంటి? వ్యక్తమవ్వటం, లేకపోతే విశదమైన, తేటపరచిన, లేకపోతే వ్యక్తపరచుకోవటం. ఆయన ఉన్నానని ఆయన ఎవరో చెప్పుకుంటూ మనకు కనపడే విధంగా మన దగ్గరికి రావటమే ప్రత్యక్షపరుచుకోవటం అంటే. ఆయనంట ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యక్ష మాయను అనేటువంటి మాట గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? ఎలా ఈ మాట నేను ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి చెప్తున్నాను కాబట్టి ఈ మాటను మరలా మనం చాలా సార్లు న్యూ టెస్ట్‌మెంట్‌లో చూస్తాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3 అధ్యాయము. ఇప్పుడు నేను 3 అధ్యాయమే చెప్తున్నాను. 3 అధ్యాయము 16 వచనంలో ఒక మాట ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అన్నమాట. అదేంటంటే పాటలో భాగం, అదొక సాంగ్. 3 అధ్యాయం 16 వచనము. అక్కడ ఆయన ఈ మాట అంటాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అని అంటాడు. ఆయన సశరీరుడుగా ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఇప్పుడు ఆ జీవము, ఆది నుండి ఉన్నటువంటి జీవము, నిత్య జీవము ఏం చేశాడంటే ఇప్పుడాయన? ఆయన శరీరమును ధరించుకొని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడంట. ప్రత్యక్షపరుచుకోవటంలో ఏం చేశాడంటే, ఇప్పుడు దీని ఏం మాట్లాడుతుందంటే, ఆయన శరీరమును ధరించి మనలాగా, ఆ జీవమైనటువంటి దేవుడు మనలాగా వచ్చాడంట మన దగ్గరికి. సో, బేసికల్‌గా ఆయన చెప్తున్నటువంటి పాయింట్ అదే. ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి మీనింగు అదే అన్నమాట. అంతే కాదు, సెకండ్ తిమోతిలో కూడా మనం ఈ మాటని చూస్తామన్నమాట. మొదటి అధ్యాయం 9, 10 వచనాలు. నేను చెప్పాను చాలా ఇంపార్టెంట్ వర్సెస్ ఇవి సెకండ్ తిమోతిలో. సెకండ్ తిమోతిలో గాస్పెల్ చెప్తున్న 2 వచనాలు ఏదంటే ఈ రెండే. 9వ వచనం, 10వ వచనం. 9, 10లో చూడండి. మన క్రియలను బట్టి కాక, తన స్వకీయమైన సంకల్పమును బట్టియు, అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన అనే మాట ఉంది కదండీ! మన రక్షకుని యొక్క ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అనిన తన కృపను బట్టి. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న పాయింట్ కూడా ఏంటంటే, ఆయన, ఆ నిత్యుడగు దేవుడు, జీవమైనటువంటి ఆయన ఏం చేశాడంటే, శరీరమును ధరించి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడంట. అదే ప్రత్యక్షపరచుకోవటం అంటే. ప్రత్యక్షపరచుకోవటం అంటే అర్థం ఏంటంటే, శరీరమును ధరించి మన దగ్గరికి వచ్చాడు. మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. యోహాను మాటల్లో చెప్పాలనుకోండి, ఈ ప్రత్యక్షపరుచుకోవటం అంటే ఏంటని, యోహాను సువార్తలో యోహాను చెప్పిన మాటల్లో చెప్పాలనుకోండి, మొదటి అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనంలో ఈ మాట ఉంటది. ఆ వాక్యము శరీరధారి అయి శరీరమును ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. అది ప్రత్యక్షపరచుకోవటం అంటే. ఏంటంటే, దేవుడు ఆయన మనకెలా ప్రత్యక్షపరుచుకున్నాడు? దేవుని వాక్యం కూడా చెప్తుంది. ఎవ్వరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఎవరు చూడలేదు, ఎవరు చూడలేరని కూడా చెప్తుంది దేవుని వాక్యం. మరి అలాగైతే ఎవరు దేవుడిని ప్రత్యక్షపరచగలరు? ఎవరు దేవుడిని ప్రత్యక్షపరిచారు? అంటే ఆన్సర్ ఏంటంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన ఇప్పుడు చూడండి, నిత్యత్వంలో తండ్రితో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడేం చేశాడు ఆయన? ఆయన శరీరాన్ని ధరించాడు. ధరించి ఆయన మనకు పరుచుకున్నాడు. సో, ప్రత్యక్షత అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్‌ని కూడా యోహాను స్ట్రెస్ చేస్తున్నాడు. ఏంటంటే, నిత్య జీవమైనటువంటి ఆయన, ఆదియందు తండ్రితో ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకొచ్చాడు. ఆయననాయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఏం జరిగిందంట? ఏం జరిగిందంట అంటే, మూడో పాయింట్ ప్రత్యక్షత. మొదటి పాయింట్ జీవము, రెండో పాయింట్ ఉన్నవాడు, మూడో పాయింట్ ప్రత్యక్షత. నాలుగో పాయింట్ ఏంటో తెలుసా అండి? ఆయన శరీరమును ధరించుకొని భూమి మీదకొచ్చినప్పుడంట, నాలుగో పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఆయన్ని చూసారంట. వీళ్ళు ఆయన్ని చూసారంట. ఇది చాలా పెద్ద పాయింట్ అండి. అంటే నేననేది ఈ 4 వచనాల్లో ఈ నాలుగో పాయింట్. ఈ శరీరము ధరించి ప్రత్యక్షమైనటువంటి దేవుణ్ణి, దేవుడు, మానవుడు ఇప్పుడిద్దరున్నారు ఆయనలో. ఆయన ఒక వ్యక్తే గాని ఆయనలో ఎంతమందున్నారిప్పుడు? ఇద్దరున్నారు. ఒక సైడ్ దైవత్వం ఉంది ఆయనలో, ఇంకొక సైడు మానవ స్వభావం ఉంది.
2 కలిసినటువంటి వ్యక్తి ప్రత్యక్షమైనప్పుడు యోహాను ఏమంటున్నాడంటే, "మేము ఆయన్ని చూసాము" అని. ఏమంటున్నాడు యోహాను? "మేము ఆయన్ని చూసాం." చూసాము కాదు, ఇంకా దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకు ఇంపార్టెంటో తెలుసా అండి? జీసస్ క్రైస్ట్‌ని చూసిన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవ్వరు లేరు. భూమి మీద గూడా ఎవ్వరు లేరు. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని శరీరమును ధరించినటువంటి జీవమును, శరీరమును ధరించినటువంటి నిత్య జీవమును ఆయన భూమి మీద నడుస్తా ఉన్నప్పుడు చూసినటువంటి వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ యోహాను ఏమంటున్నాడంటే, నేను ఆయనను దగ్గర నుంచి చూసాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయన దగ్గర నుంచి చూసాను. నేను ఫస్ట్ హ్యాండ్ విట్‌నెస్‌ని. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఆయన్ని చూసాను. ఇక్కడ చూడండి, చూడటానికి ముందు ఈయన అన్ని సెన్సెస్ వాడుతున్నాడనమాట. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో మీకు చెప్తున్నాను. నేను చెప్పేది మీరు నమ్మండి. ఎందుకంటే నేను విన్నాను. నేను మేమేది వింటిమో, కన్నులారా ఏది చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేయుచున్నాం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను అనలేదాయన. ఏమన్నాడు? మేము అన్నాడు. అంటే ఈయన ఎవరిని కలుపుతున్నాడు ఆయనతో? అపోస్తలులను కలుపుతున్నాడు. అంటే ఏంటంటే, నా ఒక్క సాక్ష్యమే కాదు, మేము అపోస్తలులుగా ఆయనను దగ్గర నుంచి చూసాము. దైవ మానవుడు, దేవుడు మానవుడైనటువంటి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు. మాకు దగ్గరగా వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతుంటే మేము విన్నాము. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే మేము విన్నాం. మత్తయి సువార్త 5 అధ్యాయం, 6 అధ్యాయం, 7 అధ్యాయం ఆయన మాట్లాడాడు. 10 అధ్యాయం ఆయన మాట్లాడాడు. 13 అధ్యాయం అంతా ఆయన మాట్లాడాడు. 18 అధ్యాయం అంతా ఆయన మాట్లాడాడు. 24 అధ్యాయం, 25 అధ్యాయం అంతా మాట్లాడాడు. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడుతుంటే అంటే నిత్యుడగు దేవుడు శరీరమును ధరించి వాళ్ళ మధ్యలోకొచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు విన్నారంట. వినటమే కాదు, ఆయన దగ్గర నుంచి చూసారంట. దగ్గర నుంచి ఆయన చూడటమే కాదు, ఆయనను నిదానించి కనుగొని జాగ్రత్తగా గమనించారంట. అసలు ఎవరీయన? ఎవరీయన? ఎక్కడి నుంచొచ్చాడు? ఎందుకొచ్చాడు? ఏంటి ఈయన పని? అంటే ఒకటి కాదు. ఆయన అంటాడు నిదానించి నేను కనుగొన్నాను. అంటే చూడండి ఎన్ని సెన్సెస్ వాడాడో చూడండి. ఇయర్స్ వాడాడు. ఐ వాడాడు. అండ్ స్పర్శ కూడా వాడాడు. తాకామంటున్నాడు గదా! నేను తాకాను ఆయన అంటున్నాడు. అంటే అన్ని సెన్సెస్ వాడినటువంటి ఫస్ట్ హ్యాండ్ విట్‌నెస్ డైరెక్ట్‌గా మన ముందుందండి. ఆయన లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించినటువంటి వెరీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే దిస్ ఈస్ ద ప్రూఫ్. మొట్టమొదటి విట్‌నెస్ అందులో కాదు. ఆయన ఒక్కడే కాదు. ఏమంటున్నాడంటే నేనొక్కడినే కాదు. ఇదిగో నాతో పాటు ఉన్నటువంటి అపోస్తలులు గూడా ఆయనను చూసారు. ఆయన మాట్లాడుతుంటే విన్నారు. ఆయనను తాకారు. నిజానికి మీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తెలుసా అండి? ఆయన ప్రియ శిష్యుడైనటువంటి ఈయన ఆయన రొమ్మును గూడా ఆనుకున్నాడంట. ఈయన ఎక్కడికెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి? ఆయన తాకాడాయన? తాకాడా? ఆ మాట మనం ఎక్కడ చూస్తామండి? ఆయన ప్రియ శిష్యుడు ఈయన, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడనేటువంటి మాట. మనం చూస్తాం గదా! యోహాను సువార్త 21 అధ్యాయము 20వ వచనం చూడండి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని అనే మాట చూస్తామనమాట. రొమ్మున ఆనుకోవటం అంటే ఎంత దూరంలో ఉన్నాడీయన? లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి ఎంత దూరంలో ఉన్నాడు? ఆ! చాలా దగ్గరలో ఉన్నాడు. చాలా దగ్గరలో ఉన్నాడు. ప్రభువు కూడా చాలా సార్లు ఆయన పునరుద్ధానానికి ముందు, ఆయన పునరుద్ధానానికి తర్వాత కూడా వాళ్ళని తాకనిచ్చాడాయన. ఆయన టచ్ చేయనిచ్చాడు. ఆయన టచ్ చేయనిచ్చాడు. నిజానికి ఇది నేను మాట్లాడుతుంటే నాకు చాలా ఆహ్, చాలా చాలా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సీయింగ్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు శరీరం ధరించి ఎదురుగా కూర్చుంటే ఎళ్లి ఆయన్ని తాకటం, ఆయన మాట్లాడుతుంటే వినటం, ఆయన్ని దగ్గర నుంచి చూడటం. నేను జాన్ మెకార్థర్‌ని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు 2012 సంవత్సరంలో అమెరికాలో ఆయన దగ్గర నుంచి చూసి, ఆయన కలిసిన రోజు నేనేం మాట్లాడలేకపోయాను.
అంటే జాన్ మెకార్థర్‌ని చూస్తేనే మాట్లాడలేకపోతే లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని చూస్తే ఎలా ఉంటది నా పరిస్థితి? అంటే చూడండి ఈయనేం చెప్తున్నాడంటే, "ఆ జీవమును నా కన్నులతో నేను చూసాను. ఆ నిత్య జీవమును నేను తాకాను." ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను తాకానాయన్ని. ఆయన చూసాను. నిదానించి కనుగొన్నాము. నిదానించి కనుగొన్నాం అనేటువంటిది ఇంకా ఇంటెంట్ పర్పస్ అన్నమాట. అంటే ఇంకా ఫోకస్డ్‌గా అసలు ఏంటి? విషయం ఏంటి? ఎవరు? ఎందుకొచ్చాడు? ఏం చేయబోతున్నాడు? నిదానించి కనుగొనటం అంటే లిటిల్ మోర్ ఇన్వెస్టిగేషన్. అంటే నిజానికి అక్కడ గ్రీక్ పరంగా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చూడటానికను, నిదానించి కనుగొనటానికి. కానీ నేను అనుకుంటాను డిఫరెంట్ టెన్సెస్ వాడాడు. చూసాను అన్న దగ్గర, నిదానించి కనుగొన్న దగ్గర 2 చూడటమే యాక్చువల్‌గా. 2 చూసినటువంటి మాటలే గాని, ఆయనేంటంటే ఇంటెంట్‌గా అసలు ఈయనెవరో కనుక్కోవాలని ప్రయత్నం చేసాడంట. నాలుగో పాయింటు ఏంటంటండి, జీసస్ క్రైస్ట్‌ని ఆయన చూసాడంట. ఆయన మాత్రమే కాదు, అపోస్తలులు కూడా ఆయన్ని చూసారంట. సో, ఆయన జీసస్ క్రైస్ట్ జీవము నంబర్ 1, జీసస్ క్రైస్ట్ ఉన్నవాడు నంబర్ 2, జీసస్ క్రైస్ట్ శరీరమును ధరించి ప్రత్యక్షమయ్యాడు నంబర్ 3, నంబర్ 4 జీసస్ క్రైస్ట్‌ని వీళ్ళు తాకారు, చూసారు, విన్నారు. అండ్ నంబర్ 5 ఐదో పాయింట్. ఐదో పాయింట్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యోహాను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మేము ఆ జీవాన్ని దగ్గర నుంచి చూసాము, తాకాము కాబట్టి, మేము ఆయనను మీకు సాక్ష్యమిస్తూ ఆయన గురించి మేము మీకు ప్రకటిస్తున్నాం. సో, దిస్ ఈజ్ టెస్టిఫైయింగ్ అండ్ ప్రొక్లైమింగ్. ఐదో పాయింట్ ఏంటంటే, ఆయన గురించి మేము సాక్ష్యమిస్తూ మేము ఆయన్ని మీకు తెలియపరుస్తున్నాం. ఆ జీవమును మీకు ప్రకటిస్తున్నాం. అంటే జీవమును ప్రకటించాలి గదా! మీరు జీవం దగ్గరికి రావాలంటే, ఒక వ్యక్తి తను పాపి అని, తన పాపముల్లో మరణిస్తాడని, మరణిస్తే దేవుడి నుంచి వేరైపోతాడని, అతనిలో జీవం లేదని ఒక పాపికి తెలియాలంటే, వీళ్ళు ఏదైతే చూసారో, ఏదైతే తాకారో, ఏదైతే విన్నారో, ఆ జీవమును వీళ్ళు ప్రకటించాలి గదా! సాక్ష్యమిస్తూ ప్రకటించాలి గదా! సాక్ష్యమిస్తూ ప్రకటిస్తేనే మనుషులు ఆయన దగ్గరికొస్తారు. ఆయన దగ్గరికొచ్చి వాళ్ళు పాప క్షమాపణ పొందుతారు. అంతేకాదు ఆయన దగ్గరికి వచ్చి ఆయనలో ఉన్న జీవంలో వీళ్ళు గూడా జాయిన్ అవ్వగలుగుతారు. లేకపోతే ఎలా అవుతారు? అంటే ఈయనేమంటున్నాడంటే, ఆయన ప్రత్యక్షమైన శరీరమును ధరించిన ఆయన మాకు బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటంటే, మేము ఆయనకు సాక్షులుగా ఉంటూ, మేము ఆయన్ని ప్రకటించాలి. మేము తెలియజేయాలి. ఆ మాట మీరు చూడండి 2 సార్లు మనము చూస్తాం. మేము తెలియజేయుచున్నాము, మీకు తెలియజేయుచున్నాం అనే మాట ఉంది గదండీ! మీరు ఆ మాట తెలియజేయుచున్నాము అనే మాట మీకు ఎక్కడ కనపడినా గూడా ఏంటంటే వాళ్ళేం జేస్తున్నారు ఆయన గురించి? ప్రకటిస్తున్నారు. ప్రకటించడమే గాదు. ఆయన మధ్యలో ఒక మాట అంటాడు. సాక్ష్యం ఇచ్చుచు అంటాడు. సాక్ష్యం ఇవ్వటం ఏంటి? సాక్ష్యం ఇవ్వటం ఏంటో తెలుసా అండి? సాక్ష్యం మీరు ఇందాక నేను అన్నాను గదా! కోర్ట్‌లో ఎవరు సాక్ష్యాన్ని అంగీకరిస్తారు? ఎవరైతే దగ్గరుండి అది జరుగుతున్నప్పుడు దగ్గరుండి, చూసి, తాకి లేకపోతే ఈ సెన్సెస్ అన్నీ డైరెక్ట్‌గా ఫస్ట్ హ్యాండ్‌గా పనిచేస్తున్నాయో, వాళ్ళ సాక్ష్యాన్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఒక సాక్షి గాదు, నిజానికి నేను చూసాను అనలేదాయన. మేము చూసామన్నాము. ఇద్దరు లేకపోతే ముగ్గురుంటేనే ఆ సాక్ష్యం నిలబడతది. ఆయనేమంటున్నాడంటే, మేము జూసాము, మేము జూసాము, మేము తాకాము అని చెప్తూ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడంట. ఆ సాక్ష్యం గూడా మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి నేను లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని నమ్మను. ఆయనను నేను చూడలేదు అనే మాట అసలు మనం ఎప్పుడు అనకూడదు. ఎందుకో తెలుసా అండి? ఆయనను చూసినటువంటి వాళ్ళు, ఆయనను తాకినటువంటి వాళ్ళు, ఆయన చక్కగా ఫస్ట్ హ్యాండ్ అకౌంట్ మనకు రాస్తున్నారు. ఫస్ట్ హ్యాండ్ అకౌంట్ రాసి మనకు దేవుని వాక్యంలో దాచిపెట్టి ఉంచారు కాబట్టి, మనము వాళ్ళ సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తున్నాము. ఎందుకంటే చాలా తరాలు అయిపోయినాయి. చాలా కాలం అయిపోయింది. మనము సిలువకి ఇటువైపు నిలబడి మాట్లాడుతా ఉన్నాము. మాట్లాడుతున్నప్పుడు మనము ఆయనను నమ్మాలంటే ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్ విట్‌నెసెసు వీళ్ళని వీళ్ళు రాసినటువంటి వాక్యాన్ని మనము నమ్మాలి. వీళ్ళేమంటున్నారంటే మేము చూసాము. దాన్నే మేము మీకు ప్రకటిస్తాను. ప్రభువు ఒక మాట అన్నాడు. లూకాసు వార్త 24 అధ్యాయము 48వ వచనంలో ఈ మాట అంటాడనమాట. 45 నుంచి చదువుతాను నేను. లూకాసు వార్త 24, 45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడో దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణను జాగ్రత్తగా అండర్‌లైన్ చేసుకోండి. ఆ 2 మాటలు. మారు మనసును, సమస్త జనులు అనేటువంటిది కూడా అండర్‌లైన్ చేయండి. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును, పాప క్షమాపణను ప్రకటించబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే
సాక్షులు. ఆ సాక్ష్యము అనేటువంటి మాట ఉంది గదండీ! ఆయనేమంటున్నాడంటే, ఇవన్నీ చూసిన వాళ్ళు మీరు, నాతో ఉన్నటువంటి వాళ్ళు మీరు, దానికి మీరే సాక్షులు అన్నాడు. 49 ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నానని, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పిన పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆయనేమన్నాడు వాళ్ళని, మీరు నాకు వీటన్నిటికి సాక్షులు అన్నాడు. సాక్షులు అన్నాడు. విట్‌నెసెస్ అన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. ఆయనే మాట్లాడుతున్నాడు. ప్రభువే మాట్లాడుతున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశములు ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సాక్ష్యాన్ని చెప్తున్నాడు. సాక్ష్యం చెప్తూ సమస్త జనులకు ఆ జీవమును ప్రకటిస్తున్నాడు. జీవమును ప్రకటించి ఏమడుగుతున్నాడో తెలుసా అండి? మీకు జీవము కావాలంటే, నిత్యుడగు దేవుడు, నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు శరీరమును ధరించి, శరీరధారిగా భూమి మీదకొచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. మేమందరం ఆయన్ని చూసాము. ఆయనను చూసాము కాబట్టే మేము సాక్షులుగా నిలబడి మీకు ప్రకటిస్తున్నాము. మీకు ఆ జీవము కావాలంటే, మీరు పాపక్షమాపణ, పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగితే, ఆయన మీకు జీవమివ్వటానికి రెడీగా ఉన్నాడు. ఆయన మీకు జీవము ఇస్తాడు. అది వాళ్ళు ప్రకటించారంట. ప్రకటించినప్పుడు ఏం జరుగుతదంట? ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందంటే నంబర్ 6 పాయింట్ నంబర్ 6 ఆయన చెప్తుందేంటంటే, ఆరో పాయింట్ ఏంటంటే సహవాసము. ఆరో పాయింట్ ఏంటంటే సహవాసము. ఎవరితో సహవాసము? ఎవరితో సహవాసం అంటే దేవునితో సహవాసము. దేవునితో సహవాసం ఏంటండి? ఆహ్, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు వెలుగు. ఆయనను ఎవరు సమీపింపలేరు. ఆయన పరిశుద్ధుడు. ఎవరు చేయగలరు ఆయనతో సహవాసము? పరిశుద్ధ దేవుని పర్వతం ఎవరు ఎక్కగలరు? 15వ కీర్తన అడుగుతది గదా! ఈ ప్రశ్న. దేవునితో సహవాసం ఏంటండి? ఈయనేమంటున్నాడంటే, నిత్యుడగు దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనను మేము చూసాము. ఆయనను మీకు ప్రకటిస్తున్నాము. మీరు గనక ఆయన దగ్గరికి వచ్చి, పశ్చాత్తాపపడి మీ పాపములు ఒప్పుకుంటే గనక, మీరు ఆయనతో సహవాసము చేయగలరు. ఆయనతో మాత్రమే కాదు, మాతో గూడా మీరు సహవాసము చేయగలరు. చూడండి అపోస్తులు వాళ్ళు మీరు మర్చిపోకండి. అపోస్తులులతో సహవాసము అనేటువంటిది గూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ట్రూత్ తెచ్చింది వాళ్ళే. మన దగ్గరికి ఈ ట్రూత్‌ని తెచ్చింది వాళ్ళే. సో, మీరు దేవునితోనూ, కుమారుడితోనూ, తండ్రితోను ఇద్దరితో సహవాసం చేయొచ్చన్న ఆ మాట మనం చూస్తాం కదా! మూడో వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే చూసిన దాన్ని, వినిన దాన్ని ఆల్రెడీ మొదటి వచనంలో ఉంది. మళ్ళీ రిపీట్ చేసాడు. అందుకే మనం ఈ తాడునంతా విప్పిందనమాట. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయనతో సహవాసంలోకి తీసుకువెళ్తున్నాడు. జీవం ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది. మనలో ఏముంది? మరణముంది. మనలో ఏముంది? చీకటుంది. ఆయనలో ఏముంది? వెలుగుంది. ఆయనలో జీవముంది. ఆయనలో వెలుగుంది. మనలో చీకటుంది. మనలో మరణముంది. ఇప్పుడు ఎలా మనము జీవం గలవారం అవుతాము? ఎలా మనము నిత్య జీవం గలవారం అవుతాం అంటే, మనమొచ్చి ఈయనతో సహవాసం జేస్తేనే మనము జీవం గలవారం అవుతాము. ఈయనతో సహవాసం జేస్తేనే మనం వెలుగులో ఉన్నవారం అవుతాము. లేకపోతే అవ్వలేమనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడేం జేస్తున్నాడంటే దేవుడు మనల్ని సహవాసంలోకి తీసుకొస్తున్నాడు ఆయనతో పాటు. మనము ద్రాక్షావల్లి గురించి 15వ అధ్యాయంలో చదువుతామండి. తీగలు, ద్రాక్షావల్లి అని. అది యాక్చువల్‌గా పాయింట్ ఇక్కడ. యూనియన్ విత్ క్రైస్ట్ అంటాం మనం. అంటే ఏంటంటే, క్రీస్తుతో ఐక్యత చేయబడటం అనమాట. ఈ సహవాసం ఏంటంటే, మనము క్రీస్తులో ఐక్యత చేయబడతాము. క్రీస్తుతో పాటు తండ్రి అయిన దేవుడితో గూడా మనం సహవాసం కలిగుంటాము. ఈ సహవాసం గురించి మాట్లాడుతున్నాడనమాట. సో, ఆ సహవాసము దేవుడు మనకు ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. నేననుకుంటాను మనము ఆదివారము ఆరాధనకు వస్తుందే దేవుడితో సహవాసం జేయటానికి. బుధవారం ప్రార్థన చేస్తుందే దేవునితో సహవాసం జేయటానికి. మనమందరము కలిసి మనం ఒకరితో ఒకరం సహవాసం జేస్తున్నాం. కానీ మన సహవాసానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నేను దేవుడితో ఉన్నాను, దేవునిలో ఉన్నాను, జీవములో ఉన్నాను. ఆయనతో నేను సహవాసము చేస్తున్నాను. మనమందరము గూడా
ఆయనలో ఉన్నాం కాబట్టి మనతో ఒకరిలో ఒకరు సహవాసం చేస్తున్నాము. ఆయనలో లేకపోతే నేను మీతో, మీరు నాతో సహవాసం చేయలేము. మనమందరము ఒక శరీరంలోకి తేబడ్డాము. మనమందరము అవయవములు అయ్యాం కాబట్టి, ఆయన జీవము నాలోకి, ఆయన జీవమే మీలోకి కూడా వెళ్తుంది కాబట్టి, మనం ఒకరితో ఒకరం సహవాసము చేయగలుగుతున్నాము. మన సహవాసము ఓన్లీ సెకండరీ. మన సహవాసము మనము దేవుడితో సహవాసం కలిగున్నాం కాబట్టే, మనం ఒకరితో ఒకరము సహవాసము చేయగలుగుతున్నాం. లేకపోతే మనం ఒకరితో ఒకరు సహవాసము చేయలేము. ఇప్పుడు చూడండి ఏం చేశాడాయన? మన పాపములను క్షమించాడు. మనకు ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆయన దగ్గరికి తెచ్చుకోవటమే కాదు, మనల్ని క్రీస్తులో ఐక్యం చేశాడు. ఐక్యం చేసి ఇప్పుడేమంటున్నాడంటే, క్రీస్తుతో మీరు సహవాసం చేయాలని మేము కోరుకుంటున్నాము. క్రీస్తుతోనే కాదు, మన సహవాసం క్రీస్తుతో పాటు తండ్రితో గూడా మన సహవాసము ఉంది అని చెప్తున్నాడు. అట్‌లీస్ట్ త్రిత్వంలో ఉన్న ఇద్దరితో మనము సహవాసం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం గదండీ! తండ్రి అయిన దేవుడితో సహవాసం చేస్తున్నాము. కుమారుడైన దేవునితో సహవాసం చేస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో గూడా మనం ఈ మాట చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఏమనుంటదో చూడండి. ఏమనుంటదంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసానికి పిలిచాడండి దేవుడు మనల్ని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి ఎంత మంచి మాట చూడండి. మనల్ని దేవుడంట తన కుమారునితో సహవాసం చేయాలని పిలిచాడంట. తన కుమారుడితో సహవాసం చేస్తే తండ్రితో సహవాసం చేసినట్టే. ఎందుకంటే తండ్రి కుమారుని యందున్నాడు. తండ్రి రొమ్మున కుమారుడున్నాడు. నేను ఈయనతో సహవాసం చేస్తే ఆయనతో గూడా సహవాసము చేసినట్టే. 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఆఖరి వచనం. ఆ! మీలో చాలా మందికి తెలీదేమో. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఎందుకు ఆశీర్వాదం ఇస్తారని. ఇదిగో ఇక్కడుంది ఆశీర్వాదం. అందుకని ఇస్తారు పాస్టర్ గారు ఆశీర్వాదం. ఏమనుంది ఇక్కడ చూడండి. 14వ వచనం ఏముంది? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైయుండును గాక. అర్థమైందండి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము అనే మాటలు నేనెందుకంటానంటే ఇదిగోండి ఇక్కడుంది వచనం. మీరు గమనించారో లేదో సహవాసం ఎవరితో ఉందిక్కడ? పరిశుద్ధాత్మ సహవాసము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తండ్రి అయిన దేవునితో సహవాసం జేస్తున్నాను. కుమారుడైన దేవునితో సహవాసం జేస్తున్నాను. తండ్రి అయిన దేవునితో సహవాసం జేస్తున్నాను. పరిశుద్ధాత్ముడితో గూడా సహవాసం జేస్తున్నాం. చూడండి మనం ఎప్పుడైతే లార్డ్ జీసస్ క్రైస్ట్‌తో సహవాసం జేస్తామో, మనము తండ్రితో సహవాసం జేస్తాము. పరిశుద్ధాత్ముడితో కూడా మనము సహవాసము చేస్తాం. నిజానికి మన సంతోషం అదేనండి. మన సంతోషం అదే. నిజానికి మన సంతోషానికి మన ఆనందానికి కారణం ఏంటంటే, నేను దేవుడిలో ఉన్నాను. నాకు దేవునిలో జీవము దొరికింది. నాకు దేవునిలో నిత్య జీవం దొరికింది. నాకు పాప క్షమాపణ దొరికింది. నాకు విమోచన దొరికింది. నాకు నిరీక్షణ దొరికింది. నాకు సమాధానం దొరికింది. నాకు స్వాస్థ్యము దొరికింది. నాకు మహిమ దొరికింది. నాకు అన్నీ దొరికినాయి ఆయనలో. నేనెందుకు సంతోషంగా ఉండను? సంతోషంగా ఉండలేకపోవటానికి కారణం ఏంటి? దీంట్లో లాస్ట్ పాయింటు ఎవరైతే దేవుని కుమారుడితో సహవాసం కలిగుంటారో, దేవుడితో సహవాసం కలిగుంటారో, వాళ్ళలో ఏముంటదంటంటే సంపూర్ణ సంతోషం. సెవెంత్ పాయింట్ ఏంటంటే సంపూర్ణ సంతోషం. సంతోషము అనేటువంటి మాట, జాయ్ అనే మాట మనం చూసాం గదండీ! నిజానికి మనము జాయ్‌ఫుల్ పీపుల్‌గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మనం ఎప్పుడు చింత, worry, కంగారు, బాధ అసలు అది కాదు మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటుంది. మనము ఎప్పుడు జాయ్‌ఫుల్‌గా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మాట అంటాడనమాట. అంటే మేము ఎందుకు ప్రకటిస్తున్నామంటే, మేము మీకు ఎందుకు ఆయన్ని తెలియజేస్తున్నామంటే, మీరు ఆయనతో సహవాసం చేయాలని అనుకుంటున్నాము. అంతేకాదు 4 వచనంలో మన సంతోషము సంపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. ఏమంటున్నాడంటే లాస్ట్ పాయింటు మన సంతోషము సంపూర్ణము, పరిపూర్ణము. ఆ మాట ఏంటంటే మీరు సంతోషముగా ఉండటం మాత్రమే కాదు, మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలి. కంప్లీట్, ఫుల్ అనే మాట మనం వాడతాం గదా! ఆ మాట వెరీ ఇంపార్టెంట్ మాట. అంటే సంపూర్ణమైనటువంటి సంతోషము,
పరిపూర్ణమైనటువంటి కంప్లీట్ అనే మాట. యువర్ జాయ్ మే బి కంప్లీట్ అనే మాట. చూడండి, ఈ సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి సంతోషము కేవలము జీసస్ క్రైస్ట్ మాత్రమే ఇవ్వగలడు. కేవలము సిలువలో మాత్రమే నీకు దొరుకుతది. ఈయనే దేవుడు, ఈయనే శరీరమును ధరించి వచ్చినటువంటి వాడు. ఆయనే మన పాపముల కొరకు సిలువలో మరణించినటువంటి వాడు. ఏ రోజైతే నీ పాపములను నువ్వు ఒప్పుకొని, నేను పాపిని ప్రభువా, నేను మరణమునకు యోగ్యుడిని, యోగ్యురాలను నువ్వు ఒప్పుకొని నువ్వు ప్రభువు దగ్గరికొస్తావో, ఆయనలో నిన్ను ఐక్యం చేస్తాడు దేవుడు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటావు. అంతేకాదు దినదినము నీ సంతోషము అభివృద్ధి చెందుతూనే ఉంటది. దాన్నే మనము ధన్యుడు అంటామన్నమాట. ధన్యుడు, ధన్యురాలు అంటే అర్థం ఏంటంటే, దేవుని కన్నుల క్రింద ఆనందముగా, సంతోషంగా ఉండే వ్యక్తినే మనము ధన్యుడు అంటాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్నమాట. ఆ ధన్యులు అనే మాట ఉంది కదండీ! ఆ ధన్యులు అంటే అర్థం ఏంటంటే, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సంతోషము కలిగినటువంటి వారు మీరు కావాలంటే. నిజానికి నేను ఇప్పుడు ఈ తాడుని మొత్తం అన్ని స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసాం మనం. జీవమైనటువంటి దేవుడు, ఉన్నవాడు, తండ్రితో ఉన్నవాడైనటువంటి దేవుడు శరీరమును ధరించి ప్రత్యక్షమైతే, వీళ్ళు తాకి, చూసి, విని, సాక్ష్యమిస్తూ మనకు ప్రకటిస్తే, మనము పాప క్షమాపణతో ఆయన దగ్గరికొస్తే, మనం ఆయనతో సహవాసం చేస్తూ, మనము సంతోషానికి, సంపూర్ణ సంతోషానికి నడుస్తున్నామంట. కానీ నేననుకుంటాను, ఇంకా సంపూర్ణమైన, పరిపూర్ణమైన సంతోషము మనము అనుభవించాలంటే, మరలా మనము పునరుద్ధాన శరీరాలతో ఆయన సన్నిధిలోకెళ్ళాల్సిందే. ఆయన సన్నిధిలోకెళ్ళినప్పుడు మన సంతోషము ఎలా ఉంటదో చూడండి. అంటే మనము సంతోషాన్ని భూమి మీదే అనుభవించాలి. అనుభవించాలని ఈ వాక్యం చెప్తుంది. మనం సంతోషము అనుభవించాలి, ఆనందం అనుభవించాలి. కానీ ఈ సంపూర్ణ సంతోషము, ఈ పరిపూర్ణ సంతోషం యొక్క లెవెలు హైట్‌కి ఎప్పుడెళ్తదంటే, మనము ఆయనను చూసిన రోజు. ఆయన సన్నిధిలో మనం నిలబడిన రోజు. ఆయన ముఖ దర్శనం చేసుకున్న రోజు. అందుకే మీకు గుర్తుందో లేదో 16వ కీర్తన 11వ వచనం ఏం చెప్పింది? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట? నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అనే మాట ఉందన్నమాట. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటదంట. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. అంటే ఈ సంతోషం యొక్క పరిపూర్ణత మనము నిత్యత్వంలో ఆయన సన్నిధిలో మనము అనుభవిస్తాము. భూమి మీద ఉన్నంత కాలం కూడా మనము ఆనందము కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను. నా దేవుడిలో ఉన్నాను. నాకు జీవం ఉంది. నాకు నిత్య జీవం ఉంది. అంతేకాదు నేను ఆయనతో సహవాసము చేస్తున్నాను. ప్రాక్టికల్ అప్లికేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకో తెలుసా అండి? నేను అనుకునేవాడిని. ఎప్పుడైనా నేను మాట్లాడకూడని మాట్లాడితే నా జాయ్ ఎందుకు పోతుందని ఆలోచించేవాడిని. అంటే నేను చాలా జాయ్‌ఫుల్‌గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. నా జాయ్‌కి కారణం లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ఆయనలో ఉన్నాను. ఆయనలో నన్ను భద్రం చేసాడు. నా జీవం ఆయనలో భద్రంగా ఉంది. నేను దేవునితో ఉన్నాను. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అనే వ్యక్తి ఎంత సంతోషంగా ఉండాలి, ఎంతో ఉత్సాహంగా ఉండాలి కదా! ఆ ఉత్సాహం పోయిన ప్రతిసారి కూడా ఐ ఫైట్ బ్యాక్ అన్నమాట. ఎలాగైనా నాకు ఆ సంతోషం కావాలి. నా హృదయంలో ఆ సంతోషం నేను ఎంజాయ్ చేయాలి. నేను భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆ జాయ్‌ఫుల్ హార్ట్‌తో నేను ఉండాలనేటువంటి ఫైట్ నేను చేయటానికి కారణం ఈ వచనమేనండి. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను గాబట్టి, నేను భద్రంగా ఉన్నాను గాబట్టి, నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎత్తైన, లోతైన, దేవదూతలైన, ఉన్నవైన, రాబోవైన దేనికి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నా దేవుడిలో ఉన్నాను. నన్ను సమాధిలో ఉంచినా గూడా, సమాధిలో నుంచి ఒకే ఒక్క పిలుపుతో నన్ను లేపగలడు దేవుడు. లేపి తీసుకొనెళ్ళి ఆయన ఆయన సముఖంలో నన్ను నిలబెట్టుకోగలడు. ఆయన ముఖ దర్శనం చేసుకుంటాననే వాగ్దానం నాకిచ్చాడు గాబట్టి, మరణము నన్నేమి చేయలేదు గాబట్టి, నాకు ఆ సంతోషం ఉంది. నాకు భూమి మీద ఉన్నంత కాలము సంతోషం ఉంది. నేను ఆయనతో ఉన్నంత కాలం ఇంకా సంతోషంగా ఉంటాననేటువంటిది మరి ఇక్కడ ఈయన ప్రకటిస్తున్నటువంటి గొప్ప సువార్త. నేననుకుంటాను ఇది కేవలము నిత్యుడగు దేవుడిలో నిత్యత్వము కలిగినటువంటి వారు మాత్రమే అనుభవించగలరు. ఆ సహవాసము చేయటానికే
నేను పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాను. నిజంగా మీరు క్రీస్తులో ఉంటే, మీరు ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా ఎలా ఉండగలరు? చర్చ్ మిస్ అవ్వటం ఏంటి? అసలు ఈ చర్చ్ మిస్ అవ్వటం ఏంటి అనేటువంటిది ఒక విశ్వాస జీవితంలో ఎలా జరుగుతదో గూడా నాకు తెలీదు. నువ్వు నిజంగా విశ్వాసివైతే, నువ్వు నిజంగా క్రీస్తులో ఉంటే, నిజంగా నువ్వు ఆయనతో సహవాసం చేయాలన్న తృష్ణ నీకుంటే, నువ్వు చర్చ్ మానేసి ఎలా ఎలా తిరుగుతావు నువ్వు బయట? ఎన్ని సార్లు వదిలేస్తావు చర్చ్‌ని? ఇంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంత ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధికి టైంకి కూడా రాలేకపోతే ఎందుకండి మరి? అంటే నీకు దేవునితో సహవాసం ప్రాముఖ్యం కాదు. అందుకే మీ జీవితాల్లో చాలా మంది జీవితాల్లో సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదో తెలుసా? ఆయన మీకు ప్రాముఖ్యం కాదు. ఆయనతో సహవాసం మీకు ప్రాముఖ్యం కాదు. ఆయనను హత్తుకోవటం మీకు ప్రాముఖ్యం కాదు. అందుకే మీ జీవితాల్లో చింత, కన్నీరు, బాధ, ఆలోచన ఉన్నాయన్నమాట. చూడండి, భూమి మీద మనకున్న సంవత్సరాలు ఎన్నున్నాయో మనకు తెలీదు. మనకెన్ని సంవత్సరాలున్నా. అది 1 సంవత్సరం అయ్యుండొచ్చు, 30 సంవత్సరాలు అయ్యుండొచ్చు, 50 సంవత్సరాలు అయ్యుండొచ్చు. క్రీస్తు కొరకు బ్రతకండి. ఎందుకో తెలుసా అండి? ఆయన దేవునితో సమానుడయుండి గూడా మహిమను విడిచిపెట్టి, శరీరమును ధరించి, నీ కొరకొచ్చి, నీ స్థానంలో సిలువలో మరణించి, నీ పాపం ఆయన మీదకు తీసుకొని, ఆయన నీతిని నీకిచ్చి, ఆయన జీవాన్ని నీకిచ్చి, ఆయనతో నిత్యత్వంలో నిన్నుంచుకోవడానికి తీసుకువెళ్తున్నాడంటే, అంతకు మించి నీకేం కావాలి? ఏం అవసరం లేదు మనకి. ఆయనను ప్రేమించండి. ఆయన్ని హత్తుకోండి. ఆయన కోసం బ్రతకండి. భూమి మీద ఉన్నంత కాలం గూడా మీరు ఆయనతో సహవాసం చేయండి. ఆయనలోనే ఉండండి. ఆయనలో అంటు కట్టబడి ఉండండి. ఆయనలోనే నిలిచి ఉండండి. ఆయనలో నిలిచి ఉండండి అని చాలా సార్లు చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో. ఆయనలో నిలిచి ఉంటే, ఆయనలో నిలిచి ఉంటే అనే మాట మనం చూస్తామనమాట. కాబట్టి ఆయనలో నిలిచి ఉండండి. నిలిచి ఉంటే గనక మీరు నిజమైన సంపూర్ణ సంతోషాన్ని భూమి మీదే అనుభవించడం మొదలుపెడతారు. నిజంగా ఆ జీవం మనలోకొచ్చింది కాబట్టి మనము అబద్ధం వైపు నడవము, చీకటి వైపు నడవము. మనము దేవునిలోనే ఉంటాము. సంతోషంగా ఉంటాము. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.